హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఈరోజు అయితే మనము ఏపీ డిఎస్సికి సంబంధించిన టెట్కమ్ టీఆర్టీ ఎస్ఏ తెలుగు ఉంటుంది కదా. సో మనకు ఎస్ఏ తెలుగుకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే చూద్దామండి. సో క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాం. అంటే ఇంకొకటి మొత్తం మనకు ఎస్ఏ వాళ్ళకు తెలుగు ఉంటుంది కదా. సో ఎందులో ఏ మార్క్స్ వస్తున్నాయి అంటే మనకు తెలుగు సాహిత్యం కానీ, తర్వాత ప్రాచీన సాహిత్యం కానీ, తెలుగు భాష చరిత్ర కానీ, మెథడ్స్ కానీ, ఆధునిక సాహిత్యము ఇలా ఉన్నాయన్నమాట. సో దేంట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. దాని ప్రకారం చదువుకుంటే మనకు కొంచెం ఈజీ అవుతుందన్నమాట. సో ఎందుకంటే దేనికి ఎక్కువ మార్క్స్ వస్తే దానికి ఎక్కువ మనం ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే సో మార్క్స్ ఎక్కువ గెయిన్ చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే అనవసరమైన సబ్జెక్ట్ అంతా ఎక్కువ రోజులు చదివేసి టైం వేస్ట్ చేసేదానికంటే సో ఎక్కువ ఎందులో మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ వచ్చిన కంటెంట్ ఎక్కువగా మనం 4-5 సార్లు ప్రాక్టీస్ చేస్తే కనుక సో ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే మన ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. అతడు ఆమె అను రచన ఒక డాష్. అంటే అతడు ఆమె అనేది ఏమిటి? ఆత్మకథన, జీవిత చరిత్రన, నవలన, కథా సంపుట. సో మన అతడు ఆమె అనేది మనకు వచ్చేసి నవల అండి. సో అతడు ఆమె అనేది మనకు నవల. సో చాలా ఇంపార్టెంట్. మనకు రచనలు అనేది ఖచ్చితంగా ఆధునికం నుంచి ఇచ్చేసి ఇలాగా అవే మనకు జీవిత చరిత్ర, కథా సంపుట్ల, ఆత్మకథల, నవల లేదా కథానికల, కల్పికల ఇలాంటి గజల్లా ఇట్లాంటి అడుగుతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్. సో నవల ఈ అతడు ఆమె అనే నవల వచ్చేసి మనకు ఓల్గా గారిదనమాట. సో ఎవరి రచన అతడు ఆమె అంటే ఓల్గా గారి యొక్క రచన. సో ఈమె అసలు పేరు వచ్చేసి పోపూరి లలిత కుమారి అండి. గుర్తుపెట్టుకోండి. మనకి ఎట్లా అంటే కలం పేర్లు, తర్వాత ఒరిజినల్ పేర్లు లేదా బిరుదులు ఖచ్చితంగా మనల్ని కలం పేర్లు లేదా బిరుదులు అయితే 100% అయితే అడుగుతారండి. సో గుర్తుపెట్టుకుని దాని మీద కూడా ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. తర్వాత కింది వానిలో కవులు వారి బిరుదులు గుర్తించండి. కవులు మరియు వారి యొక్క బిరుదులను గుర్తించండి. గౌరన, అయ్యలరాజు రాంభద్రుడు, పుట్టపర్తి నారాయణాచార్య మరియు గడియారం వెంకటశేషి శాస్త్రి. మనకి ఇక్కడ గమనించినట్లయితే అయ్యలరాజు రాంభద్రుడు వచ్చేసి మనకు 16వ శతాబ్దానికి చెందినవాడు. సో పుట్టపర్తి నారాయణ మనకు 20కి, తర్వాత గడియారం వెంకట శాస్త్రి, గౌరన. సో మనకు ఆధునికం నుంచి ఇద్దరిని ఇచ్చారు. అదేవిధంగా ఇద్దరిని వచ్చేసి మనకు ప్రాచీనం నుంచి కూడా అయితే ఇవ్వడం జరిగింది. గమనించాలి. ఇక్కడ చూద్దాం. మనకి చూస్తే గౌరన గారి యొక్క బిరుదు వచ్చేసి సరస సాహిత్య విచక్షణుడు. అంటే ఆ అనేది ఇలాగు. ఈయనకు అదేవిధంగా లక్షణ చక్రవర్తి అనే బిరుదు కూడా కలదండి. ఏంటంటే లక్షణ చక్రవర్తి. సో గౌరన్ గారి యొక్క బిరుదులు చాలా ఇంపార్టెంట్. చెప్పుకున్నాం కదా మనకు బిరుదులు కలం పేర్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇస్తారండి. సో గౌరన్ గారు వచ్చేసి ఎవరు సమకాలికులు అని అడగచ్చు అనమాట. సో ఇంకొకటి సమకాలికులు మనం ఆల్రెడీ టెట్లో చూసే ఉన్నాము. సో సమకాలికుల గురించి కూడా అడుగుతున్నారు అనమాట. సో ఏ మూలనుందో తీసుకొచ్చి అడుగుతున్నారు. సో ఈయన వచ్చేసి శ్రీనాథుని యొక్క సమకాలికుడు. సో అదేవిధంగా ఈయన యొక్క అచ్చతెలుగు కావ్యం వచ్చేసి హరిశ్చంద్రోపాఖ్యానము. సో ఇది వచ్చేసి మొత్తం ద్విపదలో అయితే రాయడం జరిగింది. దీనికి ఆధారం వచ్చేసి హరిశ్చంద్రోపాఖ్యానానికి స్కంద పురాణం అండి. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నక్షత్రుడు అనే పాత్ర గౌరవ సృష్టించారు. నక్షత్రకుడు మూర్ఖుడు మరియు క్రూరుడు అనమాట. సో మనకు ఈ హరిశ్చంద్రోపాఖ్యానంలో అయితే పర్యటన చేశాడు గౌరవ. తర్వాత నెక్స్ట్ అయ్యలరాజు రాంభద్రుడు. సో అయ్యలరాజు రాంభద్రుడు మనకు ప్రతివాద మదగజ పంచానన అనే బిరుదు అయితే కలదనమాట. సో ఏం బిరుదు అంటే అయ్యలరాజు రాంభద్రుడికి ఆ ప్రతివాద మదగజ పంచానన అనే బిరుదు కలదు. అదేవిధంగా ఈయన వచ్చేసి మనకు ఈ అయ్యలరాజు రాంభద్రుడు ఎవరైతే ఉన్నాడో మనకు 10th క్లాస్ అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఉంది కదండి. సో ఆ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయ్యలరాజు రాంభద్రుడి గురించి చాలా విపులంగా అయితే ఉంది. కాబట్టి ఆయన గురించి మనకు ఇక్కడ మనకు అష్టదిగ్గజ కవుల్లో ఉన్నారని అలా అయినా అడగచ్చు. లేకపోతే మనకు టెక్స్ట్ బుక్ ప్రకారం అయ్యలరాజు రాంభద్రుడి గురించి ఉంది కాబట్టి అలా అయినా అడగచ్చు అనమాట. సో కాబట్టి అయ్యలరాజు రాంభద్రు గారి యొక్క బిరుదు వచ్చేసి ప్రతివాదిమద గజానన. అదే కాకుండా అంటే ఈయన చమత్కారంగా రచన చేసేందుకు ప్రతివాద మద గజ పంచానన అనే బిరుదు కలంది. ఇంకా చతుర సాహిత్య లక్షణ విచక్షణుడు అని కూడా ఈయనకు బిరుదు ఉంది. ఏమిటంటే చతుర సాహిత్య లక్షణ విచక్షణుడు.
విచక్షకుడు అనే బిరుదు కూడా ఈయనకు కలదు. అదేవిధంగా ఈయనను పిల్లల రాంభద్రుడు అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఇలా అడగచ్చు, పిల్లల రాంభద్రుడు అని ఎవరికి బిరుదు కలదని. కాబట్టి ఎవరికంటే అయల్రాజు రాంభద్రుడికి. సో ప్రతివాదమద గజపంచానన అదేవిధంగా చిత్ర సాహిత్య లక్షణ విచక్షణుడు పిల్లల రాంభద్రుడు అని అయల్రాజు రాంభద్రుడికి అయితే బిరుదులైతే కలవండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈయన రామాభ్యుదయం అనేది గుబ్బూరి నరసరాజుకు అంకితమైతే ఇవ్వడం జరిగింది. తర్వాత పుట్టపర్తి నారాయణాచార్యులు వచ్చేసి సో ఇది సరస్వతి పుత్ర అని పుట్టపర్తి నారాయణాచార్యులు గారికి అయితే బిరుదు కాదు. తర్వాత గడియారం వెంకటేశ్వర శాస్త్రికి అవధాన పంచానన అని బిరుదు కాదు. సో ఈ గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారి యొక్క రచన వచ్చేసి శ్రీ శివభారతం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. శివాజీ యొక్క జీవిత చరిత్రను అయితే రాయడం జరిగింది. తర్వాత ఉద్ధృతి అంటే అర్థం ఏమిటి? సో ఉద్ధృతి అంటే గర్వము. సో ఇది ఆల్రెడీ టెట్లో ఈ ఉద్ధృతి రుంది గురించి కానీ తర్వాత అయ్యల్రాజు రాంభద్రుడి యొక్క బిరుదును కూడా మనకు టెట్ ఆల్రెడీ ఇచ్చున్నారు. సో చాలా ఇంపార్టెంట్. ఉద్ధృతి అంటే గర్వం. ఇది టెక్స్ట్ బుక్ నుంచి వచ్చింది మనకు. అత్యానందము. అత్యానందము ఈ పదాన్ని విడదీసిన రూపం సంధి చెయ్యండి. సో మీకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అతి ప్లస్ ఆనందము. అతి ప్లస్ ఆనందము. అత్యానందము అంటే యా అనేది మనకు అక్కడ ఆగమంగా ఆదేశంగా వచ్చిందనమాట. శత్రువు వలె ఈ అని వచ్చి చేరుతుందనమాట. సో అక్కడ మనకు అత్యానందము అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 5వది వేవెలుగు అను సమాసము తెలియజేయండి. సో ఈ వేవెలుగు అనేది మనకు ఆల్రెడీ టెట్లో కూడా ఒకసారి వచ్చిందండి. మనకి ఇప్పుడు మనం పెట్టిన టెట్లో కూడా గమనించగలరు. వేవెలుగు అనేది మనకు బహువ్రీహి సమాసము. బహువ్రీహి సమాసం అంటే అన్య పదార్థ ప్రాధాన్యం కలిగిందే మనకు బహువ్రీహి సమాసం. తర్వాత అక్షర సత్యం అను మాట ఏమిటి? అక్షర సత్యం అన్నమాట ఏంటి? రూపకాలంకారము, అవధారణ, పూర్వపద, కర్మధార సమాసము అనేది కరెక్ట్ ఆన్సర్. సో రూపకాలంకారం అంటే అక్షరం అనేది సత్యము. సో అనేది అనగానే మనకేంటి? రూపకాలంకారం. తర్వాత అవధారణము. అవధారణ, పూర్వపద, కర్మధార సమాసము. తర్వాత మత్తేబం పద్యంలో వచ్చి మొత్తం గురువుల సంఖ్య. సో చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా అయితే మనల్ని మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఇది ప్రీవియస్ డిఎస్సి పేపర్ అయినప్పటికీ కూడా మనకు టెట్లో ఆల్రెడీ ఇలాగే ఇస్తున్నారనమాట. సో మనకు చూడండి, మత్తేబంలో మనకు మొత్తం ఎన్ని గణాలు ఉంటాయంటే సభరణమయవ అనే గణాలు అయితే ఉన్నాయి. స భ ర న మ వా. సో సభరణమయవ అనే గణాలు అంటే ఎందుకు చెప్తున్నాను వివరిస్తున్నానంటే మీకు ఎగ్జామ్లో ఉన్నప్పుడు అప్లికేషన్ మెథడ్లో ఎలా చేసుకోవాలి ఊరికి కాకుండా అనేది జస్ట్ చెప్తున్నానండి. ఇక్కడ మనకు సభరణమయవ అంటే సాకు 2 లఘువులు ఒక గురువు, భా గురువు 2 లఘువులు, రా వచ్చేసి గురువు లఘువు గురువు, నా వచ్చేసి 3 లఘువులు, తర్వాత మా అంటే 3 గురువులు, యా అంటే 1 లఘువు 2 గురువులు, వా అంటే 1 లఘువు గురువు. సో మనకు మొత్తం ఎన్ని 10 గురువులు అయితే వస్తాయన్నమాట. అంటే మత్తేబంలో ఒక పాదానికి 10 వస్తాయి. అట్లా 10 గురువులు ఇంటూ 4 మనకు మొత్తం 4 పాదాలు కదా. ఒక్కొక్క పాదానికి 10 గురువులు ఉంటే మొత్తము 4 పాదాలకి ఎన్ని ఉంటాయంటే మనకు 40 గణాలు అయితే 40 గురువులు అయితే వస్తాయి. చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఇలా అయినా అడగచ్చు. మత్తేబంలో మత్తేపము శార్దూలం అనమాట. శార్దూలంలో మొదటి ఏదైతే శార్దూలం అనగానే మసజస తతగా వస్తాయి కదా. సో మొదటి అక్షరాన్ని మారుస్తే ఏమొస్తుంది, తర్వాత ఇది మారుస్తే ఏమొస్తుంది ఇలా అడగచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఉత్పలమాల అంటే మనకు భరణ బపుర, భా అంటే గురువు 2 లఘువులు. అదే చంపకమాల అంటే మనకు చంపకపాల నజబజ్జర అంటే 3 లఘువులు. అప్పుడు ఏం అడుగుతాడంటే చంపకమాలలో మొదటి లఘువును గురువు చేస్తే అది ఏ వృత్తమాల అవుతుంది అని అడుగుతాడు. ఏదవుతుందంటే అప్పుడు మనకు ఉత్పలమాల అవుతుంది. సో ఇలా కూడా ప్రశ్నలు అయితే అడుగుతున్నాడు. తర్వాత బిట్టు ఒంటెద్దు పోకడ అనే జాతీయానికి నేపథ్యమైన అంశం ఏమిటి? సో ఒంటెద్దు పోకడ అంటే మనకు చదరంగము అనేది కరెక్ట్. అంటే ఒకటి ముందుకు జరుపుతూ ఉండాలి కదా, అన్నీ ఒకటేసారి అయితే జరపలేము. తర్వాత సృజనాత్మకత అను విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్నను గుర్తించండి. పాఠానికి అనుగుణంగా నినాదాలు రాయడం, పేరా చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయడం, పాఠం సారాంశాన్ని సొంత మాటల్లో రాయడం, 4 పద్యాన్ని పూరించి భావము రాయడము. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సృజనాత్మకత అంటే పాఠానికి అనుగుణంగా నినాదాలు రాయడమే సృజనాత్మకత అనేది. సో ఇది మెథడాలజీకి సంబంధించిన బిట్టు. తర్వాత కలము
కుంచె కాలిలో గజ్జె కూడు కట్టి ఒడలిని జల్లుమనిపించగలవాడాయన. ఈ మాటలు విద్వాన్ విశ్వం వీరిని ఉద్దేశించి అన్నాడు. సో విద్వాన్ విశ్వం ఎవరిని ఉద్దేశించి అన్నాడు? ఎవరిని అంటే అడవి బాపిరాజు గారిని అయితే ఉద్దేశించి అన్నారు. సో విద్వాన్ విశ్వం గారి యొక్క అసలు పేరు ఏమిటి అని కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సో విద్వాన్ విశ్వం గారి యొక్క అసలు పేరు ఏంటో ఒకసారి కామెంట్ చేయండి, కామెంట్లో చెప్తాను. తర్వాత విషమాక్షరములు ప్రాసస్థానంలో ఉంటే ఆ ప్రాసం ఏమిటి? రుప్రాసము, ప్రాసేతి ప్రాసము, దుష్కర ప్రాసము, ఖండాఖండ ప్రాసము. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 దుష్కర ప్రాసము. మనకు ప్రాసలు అంటే ప్రాసలు ఎన్ని రకాలు ఉన్నాయి? యతి ప్రాసలు. సో ఇవి ఉన్నాయి అన్నమాట. మనకు యతులు కేవలం అయ్యే కాకుండా యతి ప్రాస అంటే మనకు ఆ రెండే కాకుండా ప్రాసలు కూడా మళ్ళీ రకాలు ఉన్నాయండి. సో యతి భేదాలు వచ్చేసి మనకు 24 రకాల యతిభేదాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రాసలు కూడా మనకు మొత్తము 12 రకాల ప్రాసలు ఉన్నాయి. అందులో ఫస్ట్ది వచ్చేసి మనకు దుష్కర ప్రాసనం అన్నమాట. సో ఈ దుష్కర ప్రాస కూడా మనం తెలుసుకోవాలి. ఈ దుష్కర ప్రాసలు కానీ తర్వాత షడ్విధ ప్రాసలు, సో ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ షడ్విధ ప్రాసల్లోదే ఈ దుష్కర ప్రాసము అంటే సుకరము కానివి అంటే అంటే దుష్కరము చేయుటలో శ్రమ కలిగించేటనమాట. అంటే ఇక్కడ ప్రాస చేయడంలో కొంచెము ఇబ్బందిని కలిగిస్తాయి. దాంట్లోనే మనకు దుష్కర ప్రాసము అని కూడా పిలుస్తారు. తర్వాత వీరి రక్తపు ధార వారబోసిన సీమ పలనాడు నీదేరా వెలనాడు నీదేరా. ఈ పంక్తులు గల గేయ పాఠం ఏమిటి? చూడండి, నగరంలో వాన, కపాల మోక్షము, సముద్రం నా పేరు, చేయెత్తి జయకుట్టు తెలుగోడ. మనకు ఇది ఇంటర్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. అంటే మనకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ అవుతుంది కదా. సో దాంట్లోకి సంబంధించింది. మనకు చూడండి, వీరక్తపు దార వారబోసిన సీమ పలనాడు నీదేరా వెలనాడు నీదేరా. ఇది దీని మీద మనకు సినిమా కూడా ఆల్రెడీ వచ్చింది. అంటే 1967-57 ఆ మధ్యలో ఎన్టీఆర్ గారు అయితే పాట పాడారు. ఏది? చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడ అనే పాట. సో ఇది ఇందులోనిది అనమాట. తర్వాత వలయు అనే మాటకు పర్యాయ పదాలు. వలయు అనే మాటకు పర్యాయ పదాలు ఏంటంటే వ్యాపించు మరియు ప్రసరించు. వలయు అనే మాటకు పర్యాయ పదాలు వచ్చేసి వ్యాపించు మరియు ప్రసరించు. కరెక్ట్. తర్వాత ఆటోపము అనే మాటకు నానార్థాలు తెలియజేయండి. ఆడంబరము, సంభ్రమము. సో ఆటోపము అనే మాటకు నానార్థాలు వచ్చేసి ఆడంబరము మరియు సంభ్రమం. తర్వాత అపారమైన తీరం గలది అని వ్యుత్పత్తినిచ్చే పదం. సో ఇది కూడా మనకు టెట్లో మనకి లాస్ట్ జరిగిన టెట్లో కూడా అడిగారనమాట. సో అపారమైన తీరం కలది పారావరము అనేది కరెక్ట్. అంటే సముద్రం అని అర్థం. తర్వాత సమాజంలోని ఆర్థిక దోపిడీ స్వభావాన్ని తెలియజేసే ఉద్దేశం గల పాఠం ఏమిటి? సో ఇది కూడా మనకు ఇంటర్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ నుంచి వచ్చింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే హెచ్చరిక. ఇది ఒక బోయి భీమన్న గారు రచించింది అనమాట. సో హెచ్చరిక. ఈ హెచ్చరికలో క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇది ఏంటంటే ఆర్థిక దోపిడీ గురించి, వ్యవసాయం గురించి రాజు వాళ్ళ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి ఇందులో. తర్వాత పరధనాపహరణము కంటే దరియుట మంచిది అని తలపోసిన నీతి చంద్రికలోని పాత్ర. సో చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ మనకు ధన్యుడు అనే పాఠం 10th క్లాస్లో 4th లెసన్ ధన్యుడు ఉంది. ధన్యుడిలోని క్యారెక్టర్స్ గురించి అయితే మనకు ఖచ్చితంగా ఇస్తున్నారండి. సో క్యారెక్టర్స్ అయితే మర్చిపోద్దండి. ఇక్కడ చూడండి, ప్రధాన అంటే వేరే వాళ్ళ ధనాన్ని అపహరించడం కంటే చావడం మేలు అని చెప్తుంది. ఎవరు అంటే హిరణ్యకము, అంటే ఎలక చెప్తుంది. హిరణ్యకము అనేది మనకు కరెక్ట్. తర్వాత నీరాకల్ మదిగోరు చంద్రు పొడుపున్ నీరాకరంబుంబలెన్ అని కాంక్షించిన దేవుడు సత్యభామ, తిన్నడు, నిగమశర్మ అక్క, అర్జునుడు. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిగమశర్మ అక్క. సో ఇది ప్రీవియస్ వాళ్ళకు సంబంధించిన టెట్ అంటే టెక్స్ట్ బుక్లో పెట్టనమాట అది. తర్వాత ఆదేశమును అనున్నది వ్యాకరణ పరిభాషలో ఏమిటి? ఆదేశము అంటే మనకు సందులలో వస్తాయి కదా ఆదేశాలు, ఆగమాలు. నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. అసలు ఏంటి ఆదేశం అంటే, ఆగమం అంటే నిత్యము, వైకల్పికము, బహుళము అనేది ఆల్రెడీ చేశాను అనమాట. చాలా ఇంపార్టెంట్. ఆదేశము అంటే స్థానాక్రమము. అంటే ఇందాక మనము అతి ప్లస్ బిట్ అటేంటి
ఓకే. సో, అతి ప్లస్ ఆనందము, అత్యానందము అనుకున్నాం అనమాట. సో, అతి ప్లస్ ఆనందము. అక్కడ అతి ప్లస్ ఆనందంలోకి ఏమొచ్చింది? అత్య అనేది ఎలా వచ్చింది? ఆదేశంగా వచ్చి అక్కడేంది? స్థానాన్ని ఆక్రమించిందనమాట. సో, ఆదేశం అంటే స్థానాక్రమము అంటే శత్రువు వలె వచ్చి చేరుతుందని కూడా నేను చెప్పాను ఆల్రెడీ. తర్వాత ఆమంత్రణము అనగా ఏమిటి? ఆమంత్రణము అనగా ఏమిటి? ఏమిటి అంటే సంబోధన. ఆమంత్రణంబు అంటే సంబోధన అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఛందస్సులో గురువుకు సంకేతం ఏమిటి? ఛందస్సులో మనకు సంకేతము. సో మనకు లఘువు అనగానే ఏమొస్తుంది? ఇలా వస్తుంది. అదే గురువు అంటే సో అర్ధచంద్రాకృతి దానిని గురువు అని పిలుస్తాం. తర్వాత నవ యశోవసనంబులవని కర్పించి ఎచ్చెల్వెనల్వని వల్వ చించనవగా ఈ పద్యంలోని అలంకారాన్ని తెలియజేయండి. ఏమిటి అంటే ఉత్ప్రేక్ష అలంకారం. అక్కడ ఏం చెప్తుంది? ఊహించి చెప్తుంది అన్నమాట. సో అట్లా ఊహించి చెప్తే మనకు ఉత్ప్రేక్ష అలంకారం. తర్వాత క్రింది 2 వరుసలోని అంశాలను జతపరచండి. వచ్చి, వచ్చిన, వస్తే, వస్తు. ఇక్కడ చూడండి, వచ్చి అంటే ఈ ఒక వరుస ఇక్కడ ఒక వరుస ఇచ్చి మనకు ఇవన్నీ కాలక్రియ భేదాలు అనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఈ కాలక్రియ భేదాలు అనేవి. వీటి వల్ల ఇవేంటంటే కాలక్రియ భేదాలంటే మనకు చేదార్థకం, అప్యర్థకం, క్వార్థకము, తర్వాత వీటిని ఏమంటారు? భూతకాలము, అదేవిధంగా ఇంకా హేత్వర్ధకము. సో ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకు. ఇక్కడ చూడండి, వచ్చి అంటే ఏమవుతుందంటే వార్ధకము అంటే వచ్చిండ్రు అంటే అయిపోయింది. భూతకాలం అంటే జరిగిపోయిన కాలాన్ని తెలియజేసేది మనకి ఏమిటంటే వార్ధకం అవుతుందన్నమాట. తర్వాత వచ్చిన అంటే ఏమిటంటే మనకు అప్యర్థకం అవుతుందన్నమాట. తర్వాత వస్తే అంటే మనకు ఫ్యూచర్ గురించి అంటే భవిష్యత్తు గురించి తెలియజేస్తుంది. సో అలా ఉంటే ఏమవుతుందంటే అది మనకు ఛేదార్థకం. వస్తువు అంటే వర్తమానం జరుగుతూ విషయాన్ని తెలియజేస్తుంది. ఏమవుతుందంటే శత్రార్థకం అయితే అవుతుందండి. తర్వాత శ్రీకాళహస్తి మహత్యంలోని లేని కథ ఏమిటి? లేని కథ మనకు శ్రీకాళహస్తీశ్వర మహత్యం కానీ శ్రీకాళహస్తీశ్వర శతకం కానీ మనకు రచించింది వచ్చేసి దూర్జటి అండి. సో దూర్జటి ఎవరి ఆస్థానంలో ఉన్నాడంటే మనకు శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థాన కవి. ఈయన యొక్క శ్రీకాళహస్తీశ్వరంలో నక్కీరుని కథ, అదేవిధంగా కన్నప్ప కథ, వేష వృత్తాంతము ఇవన్నీ కూడా మనకు దూర్జటి యొక్క శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో కనిపిస్తాయి. సో లేని కథ ఏమిటి అంటే గుణనిధి కథ. సో ఈ గుణనిధి కథ వచ్చేసి మనకు శ్రీనాథుని యొక్క రచనలు అయితే మనకు కలదనమాట. తర్వాత అరథము అన్న మాటకు ప్రకృతి. అరథము అంటే మనకు రథము ప్రకృతి, అరథము వికృతి. తర్వాత పద్యాది నుండి పద్యాంతం వరకు. పద్యాది అంటే పద్యము, ఆది అంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. పద్యాంతం నుండి పద్యాది వరకు చదివినను ఒకే విధంగా ఉండు చిత్రకవిత ఏమిటి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కానీ లాస్ట్ నుంచి ఇప్పుడు జస్ట్ పద్యాంతం కాదు. వికట కవి అంటే మనకు ఆ పదాన్ని ఎటు చదివినా ఒకే రకంగా అనిపిస్తుంది అనమాట. దాన్ని ఏమంటే పద్యం కాబట్టి ఇది పద్య భ్రమకం అవుతుందన్నమాట. అంటే కచ్చిక పదాలు అని అంటాం కదా అలా. తర్వాత హాస్యరస ప్రధానమైన రూపకం ఏమిటి? బాణము, ప్రకరణము, ప్రహసనము, నాటకము. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రహసనము. హాస్యరసమైన ప్రధాన రూపకం ఏమిటంటే ప్రహసనం. తర్వాత ఏటికి ఎదురెత్తుతున్నట్లే జీవితం ఈ మాటలు ఎవరిటి? సో ఇది కూడా మనకు ఇంటర్కి సంబంధించిన సో టెక్స్ట్ బుక్లు. ఇందుకోసమని టెక్స్ట్ బుక్లు అనేవి చాలా ఇంపార్టెంట్. మనకు దాదాపు 30 బిట్స్ అంటే 15 మార్కులకు దాదాపు 15 మార్కులకు మనకు కేవలం టెక్స్ట్ బుక్స్ 6th నుంచి ఇంటర్ వరకు, 6th నుంచి సో ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్లో దాదాపు 30 ప్రశ్నలు అంటే 15 బిట్స్ వరకు మనకు 15 మార్కులకు అయితే రావడం జరుగుతుంది. సో టెక్స్ట్ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను లాస్ట్లో చెప్తా ఏది ఎక్కువగా ఎందులో నుంచి వస్తాయని. సో ఇక్కడ చూడండి, ఏటికి ఎదురెత్తుతున్నట్లే జీవితం అనేది ఏంటంటే ఊతకర్ర కథలోని తండ్రి అన్న మాటలు అన్నమాట అవి. తర్వాత విశేషాలతో ఏర్పడు సమాసం ఏమిటి? విశేషాలతో ఏర్పడేది ఏదంటే సమానాధికరణము అనేది ఏర్పడుతుంది. తర్వాత
అమహన్న పుంసకములు కదంతములకు చివరి చేరు ప్రత్యయం ఏమిటి? సో ఇది మనకు ఎందులో వస్తుందంటే మనకు బాల వ్యాకరణానికి సంబంధించిందనమాట. సో అపహన్న పుంసకములకు కదంతములకు చివర ఏమొస్తుందంటే ము అనేది వస్తుంది. తర్వాత ఆధ్యాత్మిక బలంతో ధార్మిక జీవితంతో నడిచిన మహాత్ముని మార్గం జాతికి క్షేమకరం అనే సందేశాన్ని ఇచ్చే పాఠం ఏమిటి? సో ఇది మనకు అవసరం లేదండి, ఎందుకంటే ఇది మనకు టెక్స్ట్ బుక్స్ మారకముందు ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ బుక్ మారకముందు దాంట్లో అనమాట ఆకాంక్ష అనే పాఠంకి సంబంధించింది. తర్వాత కందుకూరు వారు సంఘ సంస్కరణలో భాగంగా ప్రారంభించిన కార్యక్రమాల్లో ఒకటి. సో కందుకూరి గారి నుంచి మనకు ఇంటర్లో కూడా ఆల్రెడీ ఇంటర్లో ఉంది, తర్వాత టెక్స్ట్ బుక్స్ మనకు 1 to 6th 10thలో కూడా ఆయన గురించి అయితే ఉంది. సో ఇక్కడ మనకు చూస్తే మొదటి వితంతు వివాహం జరిపించింది ఎప్పుడంటే 1881 సంవత్సరంలో అయితే ఆయన చేయించడం జరిగింది మొదటి వితంతు వివాహం. తర్వాత అతను పెన్నుతో పరీక్ష రాశాడు. ఈ వాక్యంలో తో అనే ప్రత్యయం ఏమిటి? ఇక్కడ మనకు ఈ ప్రత్యయాలు అంటే ఏంటి, మామూలుగా ప్రత్యయాలు అంటే కిన్ని ఒక్కళ్ళు లోపల ఉన్నాయి కదా. సో అలాగా ఈ తో అనేది ఏంటంటే కరణార్థకము అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే చూడండి, అతను పెన్నుతో పరీక్ష రాస్తున్నాడు. తో అంటే దేంతో? పెన్ను అంటే అక్కడ కారణమైందనమాట, సో రాయడానికి, కాబట్టి కరణార్థకం. తర్వాత ప్రతి పద్యం నందు జమత్కృతి కలుగుం చెప్పనేర్తు అని చేమకూరు వెంకట కవిని ప్రశంసించింది ఎవరు? సో ప్రతి పద్యం కూడా చమత్కారంతో చెప్పగలవు అని చేమకూరు వెంకట కవిని ప్రశంసించింది ఎవరు అంటే రఘునాథ నాయకుడు అయితే కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత చిరుతొండ నంబి కథ శ్రీనాథుని ఈ కావ్యంలో కలదు. చిరుతొండ నంబి కథ శ్రీనాథు ఈ కావ్యంలో కలదు. సో ఏ కావ్యంలో కలదంటే హరవిలాసంలో చిరుతొండ నంబి కథ అయితే కలదనమాట. సో శివరాత్రి మహత్యంలో వచ్చేసి మనకు శివరాత్రి మహత్యం కానీ కాశీఖండం కానీ భీమఖండం అన్నీ కూడా మనకు శ్రీనాథు రచనలేనండి. సో భీమఖండంలో వచ్చేసి ఏమిటి భీమేశ్వర పురాణముకు సంబంధించినది ఉంటుంది. అదే కాశీఖండంలో అయితే మనకు వేదవ్యాసుడు కానీ గుణనిధి పాత్ర ఉంటుందన్నమాట అవి. తర్వాత శివరాత్రి మహత్యంలో వచ్చేసి సుకుమారుడు, సో అతని పాత్ర అయితే అందులో ఉంటుంది. తర్వాత రాజుల మత్తులు వారి సేవ నరకప్రాయంబు అని వచించిన కవి ఎవరు అంటే దూర్జటి అనమాట. అంటే రాజు కొలువులో ఉంటూ రాజును విమర్శించిన కవి ఎవరు అంటే దూర్జటి. తర్వాత భరతుని దృష్టిలో కావ్య శరీరం ఏమిటి? భరతుని దృష్టిలో కావ్య శరీరము ఏమిటి అంటే కథ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. తర్వాత కవిసేన మేనిఫెస్టో రాసిన వారు ఎవరు? కవిసేన మేనిఫెస్టో రాసిన వారు వచ్చేసి మనకు గుంటూరు శేషేంద్ర శర్మ గారు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. గుంటూరు శేషేంద్ర శర్మ. తర్వాత దయానిధి ప్రధాన పాత్ర గల నవల ఏమిటి? దయానిధి ప్రధాన పాత్ర గల నవల పేరు ఏమిటంటే చివరకు మిగిలేదిలో ప్రధాన పాత్ర. సో కాబట్టి మనకు నవలు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే అడుగుతుంటారు. తర్వాత మొగము అన్న పదం మోము అని మారడంలో కలిగిన ధ్వని మార్పు ఏమిటి అంటే లోప దీర్ఘత అన్నమాట. తర్వాత మనకు ఇవన్నీ అర్ధపరిమాణంలోకి అయితే వస్తాయి. తర్వాత షష్ఠీ తత్పురుష సమాసంలో ఉకార రుకారములకు అచ్చుపరమైతే వచ్చే సంధి ఏమొస్తుందంటే నుగాగం అయితే రావడం జరుగుతుందండి. తర్వాత రెండు భిన్న వర్ణముల యొక్క కూడిక ఏకవర్ణముగా మారుటయే ఏమవుతుందంటే దాన్ని వర్ణ సమీకరణము అంటారు. సో ఇది కూడా మనకు ధ్వని పరిణామంలో ఉంది వర్ణ సమీకరణం అనమాట. రెండు విభిన్న వర్ణములు యొక్క కూడిక ఏకవర్ణముగా అంటే రెండు కలిసి ఒక వర్ణముగా మారుతుందన్నమాట. దాన్ని వర్ణ సమీకరణం అయితే అంటారు. తర్వాత నిషేధార్థకముగు నన్ శబ్దము క్రియతో అన్వయించకుండా సమాసంలోని ఉత్తర పదంతో అన్వయించడాన్ని ఇలా అంటారు. సో ఎలా అంటామంటే పర్యుదాసము అని పిలుస్తారు. తర్వాత ప్రాచీన కాలమున నిందార్థమును వాడబడు పదములు నేడు గౌరవ పాదకమొకట. అంటే ప్రాచీనంలో దాంట్లో అంటే ఆ పదాన్ని నిందించే దాంట్కి వాడతారు. ఇప్పుడు గౌరవార్థంగా అయితే ఉపయోగించడం జరుగుతుందన్నమాట. సో దానిని ఏమని పిలుస్తారంటే అర్ధ సౌమ్యత అని పిలవడం జరుగుతుందన్నమాట. ఏమని పిలుస్తారంటే అర్ధ సౌమ్యత లేదా గౌరవం అని పిలవడం జరుగుతుంది. తర్వాత నాచన సోముని ఉత్తర హరివంశంను అంకితం పొందినది ఎవరు?
సో నాచన సోముడు ఉత్తర హరివంశాన్ని వచ్చేసి హరిహరనాథునికి అయితే ఇవ్వడం జరిగిందనమాట, అంకితం అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత నృత్య సంగీత ప్రధానమైన దేశీ రూపకం ఏమిటి? నృత్య సంగీత ప్రధానమైన దేశీ రూపకము ఏమిటి? ఏమిటి అంటే యక్షగానం అనమాట. సో యక్షగానము. తర్వాత పెండియరము, దేవర, బేడ అనునవి ఈ భాషా పదాలు. సో మనకు గండపెండేరం, దేవర అనగానే మనకు గుర్తొచ్చేటి కన్నడము అనేది అనమాట. తర్వాత పురాణములు అనేటి ఏమిటి? శబ్ద ప్రధానములు ప్రభు సంహితాలు, అర్థ ప్రధానముల, యుక్తి ప్రధానముల, శబ్ద ప్రధానములు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పురాణములు అనేటి అర్థ ప్రధానములు మరియు మిత్ర సంహితాలు. పురాణాలు అనేవి ఎలా ఉంటాయంటే మిత్రుని వలె మనకు మంచి చెప్తాయి అన్నమాట. అదే మనకు వేదాలు వచ్చేసి ప్రభు సంహితాలు అనమాట, అవి శబ్ద ప్రధానాలు అవి. తర్వాత కావ్యాలు వచ్చేసి కాంతా సంహితములు, యుక్తి ప్రధానములు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి పురాణాలు వచ్చేసి ఏంటి మనకు మిత్ర సంహితం అంటే మిత్రుని వలె చెప్తాయి అన్నమాట. అదే వేదాలు వచ్చేసి మనకు ప్రభు సంహితాలు, శబ్ద ప్రధానములు అనమాట. అది కావ్యాలు వచ్చేసి కాంతా సంహితాలు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భాషలో మాండలికమును విభజనకు ఆధారం ఏమిటి? భాషలో మాండలికమును విభజనకు ఆధారం ఏమిటి? ఏమిటి అంటే మనకు స్థిర వృత్తులను ఆశ్రయించి బతికే జానపదుల భాషలో మాండలికముకు విభజనకు ఆధారం అన్నమాట. తర్వాత శృంగారహ అనే పదానికి ప్రాకృత పదం ఏమిటి? సింగారో అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రీతిరేవ ప్రధానం అని కావ్య ప్రయోజనాన్ని నిర్వచించినది. సో చాలా ఇంపార్టెంట్, ఏంటి గుర్తుపెట్టుకోండి. మహా అయితే ఒక 10-15 ఉంటాయండి. ఏది ప్రాచీన సాహిత్యంలోని ఇలాగ నిర్వచనాలు అయితే ఉన్నాయన్నమాట, ఒక 10-15. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. మనము గుర్తుగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా నేను వీడియో రూపంలో అయితే ఖచ్చితంగా అయితే చేస్తానండి. సో ప్రీతిరేవ ప్రధానం, ప్రీతి అనగానే మనకు అభినవ గుప్తుడు అనేది గుర్తు రావాలి. తర్వాత సత్యాలను గుర్తించండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి జపాన్ భాష నుంచి తెలుగులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియ హైకు కరెక్టే. తర్వాత జైన్ బౌద్ధ ప్రభావం హైకులపై ఉంది, ఇది కూడా కరెక్టే. హైకులో 3 పంక్తులు మాత్రమే ఉంటాయి, ఇది కూడా కరెక్టే. తర్వాత వచ్చేసి ఇది తప్పుగా ఇవ్వబడింది. ఏంటంటే హైకుల 4 పాదాలలో 17 మాత్రలే ఉంటాయి అనేది తప్పుగా. మాత్రలు కాదండి, అక్షరాలు ఉంటాయి అన్నమాట. 17 అక్షరాలు ఉంటాయి అన్నమాట. సో మామూలుగా మనకు ఛందస్సులో ఏంటి అంటే సున్నాను కానీ పొల్లు హల్లులు కానీ తర్వాత అరసున్నాలు కానీ మనము లెక్కలేకలేదు. కానీ హైకులలో సున్నాలు కానీ అరసున్నాలు కానీ పొల్లు హల్లులు కానీ లెక్కిస్తారు, అవి కూడా అక్షరాలకు కిందికి. కాబట్టి ఇక్కడ 17 మాత్రలు కాదు, 17 అక్షరాలు అనేది కరెక్ట్. తర్వాత మమ్ముటిని దృష్టిలో కావ్యహేతు ఏమిటి? సో మమ్ముటిని దృష్టిలో కావ్యహేతు వచ్చేసి ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసాలు, ఈ 3 కూడా కావ్యహేతువులు. తర్వాత గుణాలంకారయుక్తమైన శబ్దార్థంలే కావ్యము అని అన్నది ఎవరు అంటే వామనుడు. గుణాలంకారయుక్తమైన శబ్దార్థములే కావ్యం అన్నది ఎవరు అంటే మనకు వామనుడు. తర్వాత గోంగూరకు పుంటికూర అని వ్యవహారం గల మాండలికం ఏమిటి? సో గోంగూరను పుంటికూర అని ఏ వ్యవహార మాండలికంలో అయితే పిలవడము జరుగుతుంది? ఎక్కడంటే ఉత్తర మాండలికంలో అయితే పిలవడం జరుగుతుంది. అంటే సో మనకు కోస్తా మాండలికాలు, రాయలసీమ, కళింగ మాండలికాన్ని పూర్వ మాండలికం అని కూడా పిలుస్తారు. సో ఉత్తర మాండలికం అంటే తూర్పుగోదావరి జిల్లా, అవి వస్తాయి అన్నమాట. తర్వాత పద్యపాదాలను సరైన క్రమంలో మార్చండి. సో నేను ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను అనమాట. అంటే పద్యాన్ని ఎలా గుర్తించి మనము వరుస క్రమం అయితే ఎలా పెట్టాలి అనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో చూడగలరు. ఇక్కడ మనకు పద్యపాదాన్ని సరైన క్రమంలో వీటిని ఎలా పెట్టాలి అంటే మనకు వచ్చేసి ఫస్ట్ ఇటన స్పృశ్యత సంచరించుటకు తావలేదు విశ్వంబర అనేది మనకు ఫస్ట్ వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి నటనంబునన్ గవులించు గర్భమున వినిస్తంబుగా వించియు. సో ఇది. తర్వాత వచ్చేసి యుత్కటంపం బెబ్బులితోడ మేకనొక ప్రక్కన చేర్చి జేకొట్టియు యూరట కల్పించుటను భేదభావం ధర్మం బిందు గారెడిన్ అనేది మనకు పద్యము ఇలా వరుసగా వస్తుంది. సో ఇలా ఎలా గుర్తించాలనేది నేను ఒక వీడియో ఆల్రెడీ చేశానండి, ఖచ్చితంగా చూడండి, మనకు ఉపయోగపడుతుంది. తర్వాత నా ఎందలి కరుణ పదాన్ని విడదీయగా వచ్చిన రూపము ఏమిటి?
ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాయందున్ ప్లస్ కరుణ, నాయందలి కరుణ అనేది మనకు కరెక్ట్. తర్వాత చక్కని స్తంభంబు చేతికందదు చెయ్యనికుండా, చక్కని స్తంభం చేతికందదు చెయ్యనికుండా పొయ్యిన నీళ్లు వెయ్యని సున్నం తీయంగా. ఈ పొడుపు కథ ఏమిటి? మనకేంటంటే మనకు కొబ్బరి నీళ్ళు అంటే చూడండి, చక్కని స్తంభం అంటే కొబ్బరి చెట్టు, చేతికందని చెయ్యని కుండ అంటే చెయ్యని కుండ అంటే ఆ కుండను మనం చెయ్యము అంటే ఏంటి, టెంకాయ మనం ఏం తయారు చేయము కానీ అది తయారవుతుంది. పొయ్యని నీళ్ళు, అందులో కూడా పొయ్యని నీళ్ళు. అవి ఎలా ఉంటుంది? సున్నం తీయగా అంటే కొబ్బరి తెల్లగా ఉంటుంది కదా, తీయగా ఉంటుంది అనేది అది మన కరెక్ట్ ఆన్సర్. తర్వాత సర్గము ప్రతిసర్గ వంశం మన్వంతరం వంశానుచరితం గల సాహిత్య ప్రక్రియ ఏమిటి? ఏమిటంటే పురాణము పంచలక్షణము అంటారు. సో పురాణంకు పంచలక్షణాలు ఉన్నాయి. ఏంటి? సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము అనేది. తర్వాత ఎంత కృషి చేసినా మనకు ఎంత ప్రాప్తమో అంతే లభిస్తుంది. అంటే మనం ఎంత కష్టపడినా కూడా సో మనకి ఎంత ప్రాప్తమో అంతే లభిస్తుంది అనే సామెత ఏమిటి అంటే మనకి ఇక్కడ పుట్టెడు ఆముదంలో పొర్లిన పుడిసెడే అంటుంది. అంటే చూడండి, పుట్టెడు ఆముదంలో పొర్లిన మనకు అంటే మనకి ఎంత ప్రాప్తం ఉంటుందో సో అంతే లభిస్తుంది అనమాట. తర్వాత నిత్య సమాసేతికి మరొక పేరు ఏమిటి? నిత్య సమాసేతికి మరొక పేరు ఏమిటి? సో ఆల్రెడీ చెప్పారు కదా, ఎత్తులు కూడా మనకు 24 రకాలు ఉన్నాయండి. అందులో ఇది అఖండ యతి అనేది కరెక్ట్. తర్వాత విశ్వనాథుని కావ్య నిర్వచనం ఏమిటి? సో విశ్వనాథుని కావ్య నిర్వచనం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది డిఎస్సిలో టీజీటీ పీజీటీ ఎస్ఏ ముగ్గురికి ఇచ్చారు. అదేవిధంగా మనకు ప్రతి టెట్లో కూడా ఇస్తూనే ఉన్నారు. వాక్యం రసాత్మకం కావ్యం అనేది విశ్వనాథుని యొక్క కావ్య నిర్వచనం. తర్వాత నెల తక్కువ వాడు ఇందలి సమాస పదం ఏమిటి? సో నెల తక్కువ వాడు అంటే తృతీయ తత్పురుష సమాసం. అంటే తృతీయ అంటే చేతంచెన్ తోడంతోడు, నెల తక్కువ వాడు నెలచే తక్కువ వాడు, నెల ఎందరి అది. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు ప్రక్రియలతో జతపరచండి. అంటే 1000 పడగలు, మాస్వామి, కావ్యానందము, నర్తనశాల. సో 1000 పడగలు అనేది ఆయన యొక్క నవల, విశ్వనాథ సత్యనారాయణ యొక్క అదనమాట. దీనిని సహస్రఫణి అని మనకు పివి నరసింహారావు గారు అయితే సో హిందీలోకి ట్రాన్స్లేట్ కూడా చేయడం జరిగింది. తర్వాత మాస్వామి అనేది ఏమిటంటే శతకం అండి. సో నర్తనశాల అనేది వచ్చేసి మనకు నాటకము, కావ్యానందము అనేది లక్షణ గ్రంథము. తర్వాత క్రిందు ప్లస్ కడుపు అను పదాలను సంధి చేయగా వచ్చిన రూపము ఏమిటి? ఏమిటంటే క్రింగడుపు, క్రింగడుపు అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత పీప, మేస్త్రి, ఇస్త్రీ అను పదాలు ఈ భాషకు చెందినవి. మనకు ఈ భాషా పదాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఆదానాలు ప్రధానాలు అంటారు కదా, సో అదనమాట. ఇక్కడ పీప, మేస్త్రి, ఇస్త్రీ అనేది పోర్చుగీసుకు సంబంధించిన భాషా పదాలు. తర్వాత ఆ, క, హ అను అక్షరాలు ఏమిటి? కంట్యాలు, తాళవ్యాలు, ఓష్ట్యాలు, దంత్యాలు. సో చాలా ఇంపార్టెంట్ ఈ దంత్యాలు, ఓష్ట్యాల గురించి అయితే. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కంట్యాలు అనేది కరెక్ట్. అ, క, హ అన్నప్పుడు కంఠం సహాయంతో పలకబడేటనమాట. సో ఇవి కూడా నేను వర్ణమాల గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, కంపల్సరీగా చూడండి, ఉపయోగపడుతుంది. తర్వాత భారతీయ లక్షణ గ్రంథంలో మొట్టమొదటిది ధ్వన్యాలోకం, నాట్యశాస్త్రం, రసగంగాధరం, కావ్యప్రకాశం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు నాట్యశాస్త్రం, భరతుడు రచించిన నాట్యశాస్త్రం. తర్వాత క్రింది వారిలో అనుభూతివాద కవుల్లో పేర్కొనదగ్గ వారు ఎవరు అంటే దేవరకొండ బాలగంగాధర్. మనకి ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అనుభూతివాద కవులు, తర్వాత చేతనావర్తన కవులు కానీ, తర్వాత దిగంబర కవులు కానీ, పైగంబర కవులు కానీ, విప్లవ విరసంలో సభ్యులు కానీ చాలా ఇంపార్టెంట్, మనల్ని అడుగుతూ ఉంటారండి. తర్వాత నావా శబ్దానికి మూలపదం ఏమిటి? నావా శబ్దానికి మూలపదం వచ్చేసి నవ్వు అనేది కరెక్ట్. తర్వాత కేశవ అనే మాటకు వ్యుత్పత్తి ఏమిటి? కేశవ అనే మాటకు వ్యుత్పత్తి కేశి అనే రాక్షసిని సంహరించిన వాడు కేశవుడు అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత నిర్ఘాతము అను మాటకు నానార్థాలు ఏమిటి? నిర్ఘాతము అను మాటకు నానార్థాలు ఏమిటి? ఏమిటి అంటే వజ్రాయుధము, భంగము. నిర్ఘాతము అంటే వజ్రాయుధము, భంగము అనేది కరెక్ట్. తర్వాత సత్తు అను పదానికి ప్రకృతి. సత్తు అను పదానికి ప్రకృతి. సత్తు సత్యము, సత్తు సత్యము. తర్వాత సత్యవాది అను పత్రికను నడిపిన దేవుడు.
సత్యవాది అను పత్రిక నడిపినది ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం గారేనండి. తర్వాత వివేకవర్ధిని అని ఇవన్నీ కూడా ఆయన నడిపించాయి అనమాట. సో ఇక్కడికి మనకు ఎస్ఏకి సంబంధించిన బిట్స్ అయితే చూద్దాం. ఇంకా కొన్ని బిట్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి ఏంటి, మెథడాలజీకి సంబంధించి కానీ, టీజీటీ పీజీటీకి సంబంధించి కానీ. సో కొంతమంది రిక్వెస్ట్ అయితే చేశారు ఒక డిఎస్సికి సంబంధించిన తెలుగు క్వశ్చన్ పేపర్ అయితే చేయమని. సో మెథడాలజీ కూడా ఉన్నాయండి. సో చేయమంటే మెథడాలజీ కూడా సో ప్రీవియస్ పేపర్లో అయితే చేస్తాను. సో మీకు చెప్పినట్టు సో చెప్తాను కదా, లాస్ట్లో మనకు మొత్తము 80 మార్కులకి అయితే ఉంటాయి. సో 10 మార్కులకి అయితే కరెంట్ అఫైర్స్ అండ్ జీకే, తర్వాత 10 మార్కులు విద్యా దృక్పథాలు, తర్వాత 5 మార్కులు వచ్చేసి సైకాలజీ అనే విషయం తెలుసు. మనకు 40 మార్కులు వచ్చేసి కంటెంట్ ఉంటాయండి. 20 మార్కులకు వచ్చేసి మనకు మెథడాలజీ 20 మార్కులు అంటే మొత్తం 6 యూనిట్స్ వచ్చేసి మనకు మెథడాలజీలో 20 మార్కులకు అంటే 40 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 40 మార్కులు కంటెంట్ అంటే 80 బిట్స్ అయితే దాదాపు ఇవ్వడం జరుగుతుంది. మనకు 6th నుంచి 10th క్లాస్ వరకు, 6th నుంచి 10th, అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్. సో ఈ రెండిల్లో కలిసి మనకు దాదాపు ఏంటంటే మనకు 30 నుంచి 32 బిట్లు ఇచ్చే అవకాశాలు అంటే 15 నుంచి 16 వస్తాయి అన్నమాట మనకు. ఏది ఒక 6th క్లాస్ నుంచి 10th క్లాస్ ఇంటర్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ చదవడం వల్ల దాదాపు 15 మార్క్స్ అంటే 30 నుంచి 32 బిట్స్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకు తెలుగు సాహిత్య చరిత్ర అంటే ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం నుంచి మొత్తం అయితే మనకు ఒక 10 నుంచి 12 బిట్స్ అయితే రావడం జరుగుతుంది. కేవలం 10 నుంచి 12 బిట్స్ అంటే 5 లేదా 6 మార్కులు అండి. ఏది ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం నుంచి. తర్వాత తెలుగు భాషా చరిత్ర నుంచి అయితే మొత్తం మనకు 7 ప్రశ్నలు అంటే తెలుగులో అన్ని దేశాలు, మాండలికాలు, అర్థ పరిణామము, ధ్వనిలో మార్పులు ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటన్నింటిలో మొత్తం మనకు ఒక 7 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. తర్వాత సాహిత్య విమర్శ. సో ఇందాక చెప్పుకున్నాం కదా, సాహిత్య విమర్శ మనకు నిర్వచనాలు ఉంటాయండి. ప్రాచీన యొక్క కవుల గురించి నిర్వచనాలు చూసాం కదా. సో కావాలంటే మీరు క్వశ్చన్ పేపర్ ఒకసారి మళ్ళీ చూసుకోండి, అలాగే ఉండొచ్చు. మనకు అవి కూడా ఒక 6 ప్రశ్నలు అయితే వస్తాయి. తర్వాత వచ్చి మనకు బాల వ్యాకరణం నుంచి కూడా ఒక 5 ప్రశ్నలు అయితే వస్తాయి అన్నమాట. ప్రశ్నలు అండి, మార్క్స్ కాదు, ప్రశ్నలు. తర్వాత ఛందస్సు నుంచి కూడా ఒక 5 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. తర్వాత మనకు గద్య పఠనంకు 3 ప్రశ్నలు, తర్వాత పద్య పఠనంకు 3 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. అది మనకు సో అప్పటికప్పుడు వచ్చేటి. సో ఇట్లా మొత్తం మనకు దాదాపు 80 బిట్స్ అయితే 80 మార్కులకైతే క్వశ్చన్ పేపర్ అలా వస్తుందన్నమాట. సో మీకు పూర్తిగా వివరణ ఇంకా కొంచెం విపులంగా కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా అయితే చేస్తాను. సో వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.